మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు పట్టణం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీం రామ్ చరణ్ ఒంగోలు ఆధ్వర్యంలో సభ్యులు కళ్యాణ్ ముత్యాల, ఐనాబత్తిన రాహుల్ నేతృత్వంలో స్థానిక కేశవ స్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో చేపట్టిన పూజా కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుగా మెగాస్టార్ కులదైవమైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తొలి రోజు ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. రెండవ రోజు మొక్కలు నాటడం, మూడవ రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. తమ అభిమాన నటుడు భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవడంతో పాటు చిత్రరంగంలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పప్పు శ్రీనివాసరావు, కూటమి నాయకులు కుర్రా ప్రసాద్ బాబు, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా ప్రమీల, దండే అనిల్, సంయుక్త కార్యదర్శి సుంకర కళ్యాణి, షేక్ ముంతాజ్, బ్రహ్మనాయుడు, శ్రీహరి, కర్రి శ్రీకాంత్, ఇమ్మిడిశెట్టి శ్రీను, టీడీపీ 25వ డివిజన్ అధ్యక్షులు పులివర్తి అజయ్, తాళ్లూరి సాయి కుమారి, అవినాష్, ఆనందనాయుడు, సాయి గణేష్, మణి, శివ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రేపు 27వ తారీఖు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మెగా అభిమానుల మధ్యన వారోత్సవాలు జరపడం జరుగుతుంది. ఈరోజు చెన్నకేశవ స్వామి గుళ్ళో నందు పూజ, రేపు మొక్కలు నాటడం, ఎల్లుండు బ్లడ్ క్యాంపు చేయడం జరుగుతుంది. దీనికి మెగా అభిమానులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు, మరియు అలాగే మా రామ్ చరణ్ గారు మరెన్నో పుట్టినరోజు చేసుకుంటూ మంచి సినిమాలు నటించాలని, రాబోయే రోజుల్లో దేవుడు ఆరోగ్యాలతో వారికి ఇవ్వాలని కోరుకుంటూ మరెన్నో చిత్రాలు నటించాలని మా జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గర్వించదగిన మహోన్నత నటుడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ముందస్తు జన్మదినోత్సవ కార్యక్రమాల్ని ఈ రోజున ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో చెన్నకేశవ స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారి దేవస్థానాల్లో రామ్ చరణ్ గురించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఆయన చిరుతగా సినిమాలో రంగప్రవేశం చేసిన రంగస్థలం సినిమాతోటి యావత్ ప్రపంచం నివిరిపోయేలా అసమానమైన నటన పాటవాల్ని ప్రదర్శించి ఈ రోజున ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి నటుడిగా కొనసాగుతున్నాడు. రామ్ చరణ్ గారు భవిష్యత్తులో ఇంకా ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి ఈ రోజున జనసేన నాయకులు, వీర మహిళలు, అభిమానులు, మెగాస్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఈ రోజున దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి నిండు నూరేళ్ల పాటు సినీ ప్రపంచంలో ఒక ధృవతారగా వెలిసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా అందరికీ తెలుగు చలనచిత్ర
ఇండస్ట్రీని ఆ రోజు పెద్దలు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎస్వీఆర్ గారి తర్వాత అదే స్ఫూర్తిని నింపుకొని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈరోజు ఇండస్ట్రీని కాపాడుతున్నారు. జనాలు సినిమాలకు రాకపోవటం కూడా ఈరోజు తగ్గింది, ఈ మీడియాలు ఇవన్నీ రావటం వల్ల. అట్లాంటి దాన్ని కూడా ఈరోజు అదే స్ఫూర్తి నింపుకొని ఆ కుటుంబం కూడా జనాల్ని థియేటర్కి రప్పించే విధంగా వాళ్ళు మంచి సందేశవంత చిత్రాలు తీయాలని, అలాంటి సేవలు ఇండస్ట్రీ కూడా ఈరోజు బతుకుందంటే మెగాస్టార్ కూడా చాలా చక్కగా దాన్ని కాపాడుకుంటూ యువతరానికి కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మన మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు ఈ నెల 27వ తారీఖు. దానిలో భాగంగా మెగాస్టార్ యొక్క అభిమానులు, జనసేన కార్యకర్తలు, మా కూటమి సభ్యులందరం కలిసి ఈరోజు చెన్నకేశవ టెంపుల్లో మెగాస్టార్ గారి కుటుంబానికి ఎంతో ప్రముఖమైన ఆంజనేయ స్వామి యొక్క గుళ్ళో పూజ జరిపించడం, వారితో పాటు మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి రామ్ చరణ్ గారికి ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు నిండు దీవులతో ఉండాలని, మంచి సందేశం చిత్రం నటించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ మరియు టీడీపీ కూటమి పక్ష నాయకుల మరియు అభిమానుల సమక్షంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలా మెగా సేవా తత్వం అంటే గుర్తొచ్చేది మెగా అభిమాని. ఆయనకి చిరంజీవి గారికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఏదన్నా రక్తదానం అంటే అవసరం వచ్చేది మెగా అభిమాని. ఆయన కుటుంబం చూపించిన బాటలోనే మా లాంటి అభిమానులు ఎప్పుడు కానీ ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఆ కుటుంబం సినిమా రంగంలో వారి ఖ్యాతిని ఇంకా పెంచుకుంటూ ప్రజలకు కూడా ఇలానే ముందుకు సేవ చేయడానికి వాళ్ళు మమ్మల్ని కూడా నడిపిస్తారని, అలానే రానున్న రోజుల్లో కూడా కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ చూపిన మాటలోనే ఇలానే ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్తామని ఖచ్చితంగా మీడియా ముఖంగా తెలియజేయడం ఏందనగా మెగా కుటుంబం అనేది ఒక సేవకు తార్కాణం అని మరొకసారి అందరి సమక్షంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రామ్ చరణ్ గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రేపు మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. ఎల్లుండి అనగా 27వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాం. కావున మెగా అభిమానులందరూ అది విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. నెల 27వ తారీఖు మెగాస్టార్ గారి తనయుడు మెగా పవర్ స్టార్ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేశాము. చెన్నకేశ్వర స్వామికి అలాగే ప్రసన్నాంజనేయ స్వామికి కూడా ఇలాగే 27వ తారీఖు దాకా రోజుకు ఒక కార్యక్రమం జరగబోతుంది. ఎంతో పేరు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు.